సార్ నమస్తే సార్. నమస్తే. అసలు గాంధీజీ గారు జాతి పితామహుడు అనే పేరుకి ఆయన అర్హుడేనా? అలాగే ఈ జనరేషన్ బీజేపీ నేతలు ఎందుకు సుభాష్ చంద్రబోస్ని ఎక్కువగా క్రేజ్ చేస్తున్నారు? అంటే మా జనరేషన్ వాళ్ళు ఎక్కువగా సుభాష్ చంద్రబోస్ని ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నాం మేము? గాంధీజీ అనే పిలుపుకి, అలాగే సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీజీకి ఏమైనా అప్పట్లో ఏమైనా వివాదాలు అయినాయా? ఒకసారి డీటెయిల్గా. అంటే గాంధీ మీద వ్యతిరేకత అనేది 2-3 పద్ధతుల్లో నడుస్తుంది. ఒకటి, గాంధీకి వ్యతిరేకంగా వెళ్ళటము. గాంధీని జాతిపిత అని ఎవరు అంటే ఆయనకి ఏదో ఇచ్చినటువంటి బిరుదేం కాదు అది. మరి జనాలు అలా పిలవటం మొదలు పెట్టారు అంతే. అంటే మన స్కూల్ బుక్స్ నుంచి కూడా వచ్చాయి కదా సార్. జాతిపిత అనేది ఆయనకు ఒక అందరూ కలిసి అలా పిలవటం మొదలుపెట్టారు. నిజానికి ఒక రకంగా ఆ రోజుల్లో శ్రీపాద అమృత డాంగే గారు అన్నాడు ఆ మాట మొదట. అంటే ఆయన నెగిటివ్గా అన్నాడు. ఆ నెగిటివ్గా అన్న మాట పాజిటివ్గా మారింది. అంటే ప్రతిదానికి మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు, మీరు ఏమన్నా ఫాదర్ ఆఫ్ ది నేషనా అన్న టోన్లో అన్నాడు ఆయన. దాన్ని పాజిటివ్గా మలుచుకుని జాతిపితగా ఈయన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్గా స్థిరపరిచారు. స్థిరపరచటం అంటే గాంధీ గారి అంటే భారత రాజకీయాల్లోకి గాంధీ గారు ఎమర్జ్ అవటం మీదే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన అంటే గాడ్సే, ఆయన చంపేసినటువంటి గాడ్సేకి ఒక సిద్ధాంతం ఉంది, ఒక వెలుగు ఉంది. ఆయన ఒక పద్ధతిలో అనుకున్నాడు గాంధీని. ఆయన బ్రెయిన్లో ఉన్న గాంధీ ఏంటంటే ఆయన హిందువుల హక్కులని ముస్లింల కోసం కాలరాచే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆయన ఫీల్ అయ్యాడు. దాంతో పాటు పర్సనల్ రిలేషన్స్లో ఆయన వ్యవహరించే తీరు చాలా దుర్మార్గంగా ఉంటుంది గాంధీ గారు అనేది గాడ్సేకి క్లోజ్గా తెలుసు. అంటే వాట్ డస్ ఇట్ మీన్ సార్ పర్సనల్ రిలేషన్స్లో? ఆయన అంటే తన వ్యవహార శైలికి అనుగుణమైనటువంటి సిద్ధాంతాలు చెప్తాడు తప్ప సిద్ధాంతాలకు అనుగుణంగా తను మారడు. తను మారకుండా తను రూల్స్ పెడతాడు కానీ తన రూల్స్ పాటించడు. తన రూల్స్కి అనుగుణమైన సిద్ధాంతాలు చెప్తూ వెళ్తాడు. అది పర్సనల్ రిలేషన్స్ విషయంలో కూడా అలాగే ఉంటాడు ఆయన. వాళ్ళ అబ్బాయికి ఆయనకి పడదు, వాళ్ళ పిల్లలకి గాంధీ గారికి చాలా గొడవలు ఉన్నాయి. హరిలాల్ గాంధీ ఆయన దూరం అయిపోయాడు. ఇలా అంటే ఎంత వ్యతిరేకత ఉండేదంటే పిల్లలకి గాంధీ మీద, ఆయన కొడుకుకి, ఆయన పెద్ద కుమారుడికి గాంధీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. ఆయన ఒక రైల్వే స్టేషన్లో బయటకు వెళ్ళిపోతూ ఉంటే గాంధీ గారికి అనుకూలమైన నినాదాలు వస్తుంటే ఈయన కస్తూర్బాకి అనుకూలంగా నినాదాలు ఇచ్చాడు. గాంధీ గారి పెద్ద కుమారుడు ఇచ్చి ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఒక పండు ఇచ్చి, ఇది ఆయనకు పెట్టకుండా నువ్వు మాత్రమే తిను అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ లెవెల్ వ్యతిరేకత ఉండేది పిల్లల్లోనే. అందుకని గాంధీ తనని తాను ఎంతసేపు సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటాడు అనేది ఒక ఉద్దేశం ఉంది. ఇది చాలా క్లోజ్గా గాడ్సే లాంటి వాళ్ళకి ఎలా తెలిసిందంటే, ఆయన పూనాలో ఉన్నాడు. గాంధీ గారు ఆగాఖాన్ ప్యాలెస్లో ఆయన్ని ఖైదు చేశారు. ఆ ప్యాలెస్లో ఉంచారు. ఆయన వైఫ్, ఆయన సెక్రటరీ అందరూ అందులోనే ఉండేవారు. ఆయన కార్యక్రమాలను అక్కడి నుంచే జరిగేవి, బయటికి వెళ్ళకూడదు అంతే. దాన్ని ఆగాఖాన్ ప్యాలెస్ని ఈయనకి జైలుగా మార్చారు బ్రిటిష్ వాళ్ళు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ రోజు బయటకు వస్తారు. బయటకు వచ్చి లోపల జరిగే విషయాలు వాళ్ళు బయట మాట్లాడేవాళ్ళు. పూనాలోనే ఈయనకి హిందూ రాష్ట్ర అని పత్రిక ఉండేది గాడ్సేకి. ఈ హిందూ రాష్ట్ర పత్రిక సంపాదకుడు ఈయన ఆ విషయాలన్నీ తెలుసుకునేవాడు. అంతకు ముందు ఉన్న గాంధీ మీద వ్యతిరేకత ఒక థియరిటికల్ వ్యతిరేకత ఉండేది ఈయనకి. దానికి తోడు ఈ పర్సనల్ లెవెల్లో ఈయన బిహేవియర్, ఈ విషయాలు తెలిసిన తర్వాత మరికొంత కోపం ఆయనకి పెరిగింది. ఒరిజినల్గా ఆయన హిందువులకి ముస్లింలకి ఏకకాలంలో ఏకనాయకుడిగా మారాలని ప్రయత్నం చేస్తున్నాడు. హిందువులు ఎలాగూ అంటే తను హిందువు కాబట్టి హిందువులు ఎలాగూ తన కంట్రోల్లోనే ఉంటారు, కొత్తగా తన కంట్రోల్లోకి తీసుకోవాల్సింది ముస్లింలను కాబట్టి వాళ్ళకి కొంచెం
హిందువుల హక్కులు కాలరాచైనా సరే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ. దానికి అంటే పాకిస్తాన్ ఏర్పడినప్పుడు పాకిస్తాన్కి భారతదేశం కొంత నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఉండింది, 55 కోట్లు. అది ఇవ్వటంలో కొంత సాచివేత ధోరణిలో వ్యవహరిస్తోంది అప్పుడు నెహ్రూ ప్రభుత్వం. ఓకే. నెహ్రూ ప్రభుత్వం 55 కోట్లు ఇమ్మీడియట్గా చెల్లించాలని గాంధీ గారు గొడవకి దిగాడు. దిగి నిరాహార దీక్ష చేయడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడు. అది కోపాన్ని పెంచింది వీళ్ళకి. అంటే పాకిస్తాన్ కోసం నిరాహార దీక్ష చేయటం ఏమిటి అని గాంధీ గారు తన్ని తాను లౌకికవాదిగా చెప్పుకోవడం కోసం, నేను పాకిస్తాన్లో హిందువుని, ఇండియాలో ముస్లింని అని చెప్పుకున్నాడు ఆయన. జనాలు అసలు యాక్సెప్ట్ చేశారా సార్ అప్పట్లో? జనాలు ఆయనతో క్యారీ అయిన వాళ్ళు అయ్యారు ఆయన ధోరణితో. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పర్సనల్ లెవెల్లో గాంధీ గారు అనేది ఆగాఖాన్ ప్యాలెస్ నుంచి వచ్చిన జ్ఞానంతో వీళ్ళకి అప్పటి వరకు ఆయన్ని చంపాలి అనే ప్రోగ్రాం అప్పటి వరకు లేదు, వ్యతిరేకత ఉండేది బలంగా. ఆ వ్యతిరేకత స్థానంలో లేదు, ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అనే అభిప్రాయం కలగడానికి కారణం ఆయన ఆగాఖాన్ ప్యాలెస్లో ఉండటం, ఆ సమాచారం తెలియటం వలన వీళ్ళు అది ఫ్యామిలీ ప్రోగ్రామ్గా మారింది. గాడ్సే కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది, గాంధీ మీద చర్య తీసుకోవాలి అనేది. అలా ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయింది గాంధీ గారి మీద. అది ఒక వెర్షన్. అయితే ఇంకొక వెర్షన్ ఏంటంటే, గాంధీ అనే వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు ప్లాంట్ చేశారు భారతదేశంలో అనేది ఇంకొక అభిప్రాయం. అలాగే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉన్నది అన్న లేదు, బ్రిటిష్ వాళ్ళే ప్లాంట్ చేశారు ఇన్ని. ఎలా, ఎందుకు ప్లాంట్ చేశారు అంటే, మొదటి స్వతంత్ర పోరాటం అంటాం మనం. 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అంటాం. ఆ సిపాయిల తిరుగుబాటు అనేది ఝాన్సీ లక్ష్మీబాయి ఆ టైం గొడవ. దాన్ని ప్రథమ భారత స్వతంత్ర పోరాటం అనడంలోనే కుట్ర ఉంది అనేది ఒక అభిప్రాయం. అది మాత్రమే, అది ఒకటే జరిగింది భారతదేశంలో స్వతంత్ర పోరాటం కోసం, దాన్ని ఒక్కదాన్నే మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత జరిగిందంతా కూడా జస్ట్ డ్రామా అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఫ్లోట్ చేసింది సర్ ఏఓ హ్యూమ్ అనేటువంటి ఒక ఆంగ్లేయుడే. దాన్ని పెట్టడం వెనకాల ఆ మొదటి భారత స్వతంత్ర పోరాటం అని చెప్తున్న దానిలో చాలామంది బ్రిటిష్ సైనికులు చనిపోయారు. ఈ చనిపోయిన సైనికుల తాలూకా వాళ్ళ భార్యలు, కుటుంబాలు బ్రిటిష్ పార్లమెంట్ మీద ఒత్తిడి పెంచినాయి. ఒత్తిడి పెంచి, అంటే మా భర్తల్ని, మా పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఇండియాలో చంపేసే హక్కు ఎవరిచ్చారు అని ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు వాళ్ళు. నిలదీసిన టైంలో ఏం జరుగుతోంది ఇండియాలో అని అనుకున్న తర్వాత, మనం అక్కడి నుంచి వచ్చేయటం బెటరు అని నిర్ణయం తీసుకున్నారు అప్పుడే. తీసుకున్న తర్వాత ఇలా వెంటనే వచ్చేస్తే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి కొంచెం టైం తీసుకుందాం, ఒక 50 ఏళ్ళు టైం తీసుకుని నెమ్మదిగా వెనక్కి వచ్చే ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు, మరి ఈ లోపల ప్రజాగ్రహాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, మనమే ఒక పొలిటికల్ పార్టీని పెట్టి అక్కడ ఆ పార్టీ మనం కుక్కర్ మీద ఒక సేఫ్టీ వాల్వ్ పెడతాం, ప్రెజర్ కుక్కర్ మీద పెడితే అది దాని లోపల ఉన్నటువంటి ప్రెజర్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలా ప్రజాగ్రహం అనేటువంటి కుక్కరు పేలకుండా ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ఒక పార్టీని మనమే పెడదాం, ఆ పార్టీని మనమే నడిపిద్దాం అని ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఫ్లోట్ చేసి అనీ బెసెంట్ వీళ్ళందరి ద్వారా మహజర్ల సంస్థ అది, అంటే ప్రజలు తమ ఆగ్రహాన్ని ఒక ఫిర్యాదు రూపంలో అక్కడికి తీసుకొస్తే వాళ్ళు ప్రభుత్వాలతో నెగోషియేట్ చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునేలాగా చేస్తారు. అలా ప్రజాగ్రహాన్ని తగ్గిస్తూ ఉంటారు. ఇది ప్రోగ్రాం. అందుకోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలోకి గోఖలే గారు వీళ్ళందరూ, తిలక్ వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇది ఏ ఇయర్లో సార్? ఇది ఏ ఇయర్లో? 1920కి ముందు.
ఇది నడుస్తున్నటువంటి టైంలో వాళ్ళకు ఒక మహాత్ముడు కూడా కావాల్సి వచ్చాడు. అంటే దేశం మొత్తానికి ఒక యూనిఫై చేసేటువంటి ఒక నాయకుడు కావాలి, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కావాలి. ఆ నాయకుడిని ఎవరిని పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు ముందు గోఖలే అని అనుకున్నారు. గోఖలేని అనుకుని గోఖలేని అప్రోచ్ అయ్యారు. కానీ ఆయన వీళ్ళ దగ్గర ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడేవాడు. మాట్లాడటంతో ఈయన లాభం లేదు అని ఆయన్ని పక్కన పెట్టి ఆయనతోనే గాంధీని ప్రపోజ్ చేయించారు. ప్రపోజ్ చేయించి గాంధీ గారు లోపల ఏం జరిగిందో దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా బయట కూడా మాట్లాడేవాడు. ఓకే, అంతే తప్ప సొంత ఎజెండాతో వెళ్ళేవాడు కాదు. ఆయన ట్రాన్స్పరెన్సీ ఉండేది. ట్రాన్స్పరెన్సీ కాదు, ఆయన కమిటెడ్. ఎవరికి కమిటెడ్? తనని ఎవరైతే ప్లాంట్ చేశారో వాళ్ళకి కమిటెడ్. గోఖలే అలా కాదు, ఆయన ఎమోషనల్. అక్కడ సన్నివేశాన్ని బట్టి ఆయన రియాక్షన్ ఉంటుంది. సన్నివేశం ఎలా ఉన్నా కానీ రియాక్షన్ ఒకేలా ఉండేది గాంధీకి. రైట్. అందుకని గాంధీ బెటరు ఈ క్యారెక్టర్కి, మహాత్మా అనే క్యారెక్టర్కి. గోఖలే కంటే కూడా గాంధీ యాప్ట్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి గాంధీని ఆ పాత్రలోకి ప్రవేశపెట్టారు అనేది కూడా ఒక నెరేటివ్ ఉంది. దానిలో కొంత వాస్తవం ఉండే అవకాశం కూడా ఉంది, కొన్ని నిజాలు ఉన్నాయి. అలా గాంధీ గారిని ప్లాంట్ చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశంలో సాయుధ పోరాటాలు ఇలాంటివి జరగకుండా కంట్రోల్ చేయటం అనే కార్యక్రమం తీసుకున్నారు. అందుకని అహింసా సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. వైలెన్స్ వద్దు, మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఆ ఒత్తిడి నిరసన దీక్షల ద్వారా చేద్దాం, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో పనిచేద్దాం, పనిచేసి ప్రభుత్వంతో ఎంతవరకు పనులు చేయించుకోవాలో అంతవరకు చేయించుకుందాం అని భారతదేశంలో అప్పటికే అంటే ప్రజాగ్రహం ఈ ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చాలి అని ఆలోచనలు చేస్తున్న వాళ్ళ ఆలోచనలను దెబ్బకొట్టడం అనే ప్రోగ్రాం తీసుకున్నాడు ఆయన. ఇందులో భాగంగానే విత్ ఇన్ కాంగ్రెస్ ఫ్రేమ్ అలాంటి అభిప్రాయాలు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేశాడు ఆయన. అలా దాడికి గురైన వాడు సుభాష్ చంద్రబోస్. ఆయన 2-3 సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యే పరిస్థితుల్ని గాంధీ గారు నివారించాడు. గాంధీ గారు నివారించి భోగరాజు పట్టాభి గారిని ఒకసారి ఈయనకి ప్రత్యామ్నాయంగా తాను ప్రతిపాదించి గెలిపించుకున్నాడు. తనకి అనుకూలుని, తన అభిప్రాయాలను గౌరవించే వాళ్ళనే అక్కడ ఉంచేవాడు ఆయన. తనని వ్యతిరేకించేవారు, తను ప్రవచిస్తున్నటువంటి నాన్ వైలెన్స్ అహింసా సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఏదో పద్ధతిలో టార్గెట్ చేసి బయటకు పంపించేయటం చేసేవాడు ఆయన. అంటే ఈ ఫ్రేమ్వర్క్లో నుంచి బయటకు వెళ్ళిపోతే వాళ్ళకి నేరుగా టార్గెట్ అవుతాడు అతను. అది ప్రోగ్రాం. అందుకని సుభాష్ చంద్రబోస్ని సఫకేట్ చేసి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాడు ఆయన 2 సార్లు. కల్పించిన తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోయి ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక వేరే కుంపటి పెట్టుకున్నాడు. వేరే కుంపటి పెట్టుకొని ఇలా లాభం లేదు. అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఈ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మారిస్తే దేశానికి స్వతంత్రం వచ్చేస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది, కమ్యూనిస్టుల్లో కూడా ఉంది. అయితే కమ్యూనిస్టులకి ఒక చిన్న ప్రాబ్లం ఎదురైంది ఆ టైంలో. అదేంటంటే అంతర్జాతీయంగా సోవియట్ రష్యా, బ్రిటన్ ఒక కూటమిలో ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా హిట్లర్, అంటే యాక్చువల్గా 2వ ప్రపంచ యుద్ధం మొదలైందే స్టాలిన్ వర్సెస్ హిట్లర్. అయితే స్టాలిన్ వైపు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అప్పుడు. నిలబడటంతో ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది స్టాలిన్కి వ్యతిరేకంగా బిహేవ్ చేసినట్టు అవుతుందేమో అనే ఉద్దేశంతో వీళ్ళు కొంత న్యూట్రలైజ్ అయ్యారు ఆ ఇబ్బంది రీత్యా. సుభాష్ చంద్రబోస్ ఏమనుకున్నాడంటే హిట్లర్ వైపు మూవ్ అయ్యాడు ఆయన. ముసోలిని, హిట్లర్ ఆ గ్రూప్ వైపు, అంటే వాళ్ళు బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉన్నారు కదా, కాబట్టి ఇక్కడ స్టాలిన్ ఉన్నాడా లేదా అనేది అతనికి సంబంధం లేదు. అతను భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకోవడం ఒకటే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంని సాధించుకోవటానికి వాళ్ళతో కలవాలనుకున్నాడు. అంతే అనుకుని అటువైపు వెళ్ళాడు. హిట్లర్ భావజాలం అలాగే ముసోలిని భావజాలం, ఈ ఫాసిస్ట్ ఐడియాలజీ, ఈ ఐడియాలజీ లోతుల్లోకి వెళ్ళేంత స్థిమితంగా లేడు ఆయన. ఓన్లీ స్వతంత్రం కోసం అటువైపు మూవ్ అయ్యాడు. అంతే.
మూవ్ అయ్యాడు, వాళ్ళతో ట్రావెల్ అయ్యాడు. ట్రావెల్ అవుతున్నటువంటి సందర్భంలోనే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాద పార్టీల మీద ఉంది. అప్పటికే ఇక్కడ హిందూ మహాసభ ఇవి నడుస్తున్నాయి భారతదేశంలో. ఈ నడుస్తున్న హిందూ మహాసభ వీళ్ళు కూడా వాళ్ళకే మద్దతు, ఈ ముసోలిని అండుకో బ్యాచ్కి మద్దతుగా నిలబడ్డారు. జర్మనీ వైపు ఉన్నారు వీళ్ళు. ఉన్నప్పుడు వీళ్ళకి అలాగే సుభాష్ చంద్రబోస్కి పొలిటికల్గా ఐడియాలజీ ప్రకారం వ్యతిరేకతలు ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ ఒకే ఏరియాకి వెళ్ళారు, ఒకే ఏరియాలో ఉన్నారు. వీళ్ళకి వ్యతిరేకమైన ఏరియాలో కాంగ్రెస్ ఏమో న్యూట్రల్ స్టాండ్ తీసుకుందాం, న్యూట్రల్ స్టాండ్ తీసుకుని గాంధీ గారు ఆ టైంలో అంటే యుద్ధానికి వెళ్ళేటువంటి రైళ్లని వాటిని ఆపేస్తే ఇక్కడ ఆ యుద్ధ సంక్షోభంలో బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రాన్ని ఇచ్చేస్తారు అనే స్టాండే చెప్పాడు గాంధీ కూడా. కమ్యూనిస్ట్ పార్టీ గందరగోళంలో ఉంది అప్పుడు. స్టాలిన్ని ప్రొటెక్ట్ చేయటం మన ప్రోగ్రాం కాబట్టి సెకండ్ వరల్డ్ వార్కి ఈ ఆహారాన్ని తీసుకెడుతున్నటువంటి రైళ్లను ఆపేయమని గాంధీ గారు ఇచ్చిన పిలుపుని వీళ్ళు వ్యతిరేకించారు. వ్యతిరేకించగానే కమ్యూనిస్టుల మీద ఆయన ఒక ముద్ర వేశాడు, వీళ్ళు సామ్రాజ్యవాదుల ఏజెంట్లు అని. అంటే బ్రిటిష్ ఏజెంట్లు అన్న లెవెల్లో ముద్ర వేస్తాడు. ఈ ముద్ర వేయటం అనేది బ్రిటిష్ వాళ్ళకు కూడా కావాలి. గాంధీ గారితో ఆ ముద్ర వేయించింది బ్రిటిష్ వాళ్ళే. వేయించేసి వాళ్ళని నెమ్మదిగా పక్కకి గాంధీ ప్రోగ్రాం అంతా కూడా బయటకి ఒకలాగా లోపల ఇంకోలాగా వ్యవహరించటమే. ఆయన బయటకి చెప్పేది మొత్తం ఆయన ప్రోగ్రాం అంతా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగానే నడుస్తుంది. బ్రిటిష్ వాళ్ళ ఇబ్బందుల్ని ఏదో పద్ధతిలో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని బయట వేయడానికి ఏం కావాలో అది చేసి పెట్టేవాడు. ఓకే ఓకే. వాళ్ళకి ఎవరిని బ్రాండ్ చేయాలంటే వాళ్ళని అలా బ్రాండ్ చేయడానికి ఈయన సహకారం అందించేవాడు. ఓకే. అందులో భాగంగా కమ్యూనిస్టుల్ని టార్గెట్ చేయించటం అనే ప్రోగ్రాంలో ఆయన బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగానే వ్యవహరించాడు. వ్యవహరించి వీళ్ళని బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లుగా ముద్రేసి వీళ్ళు యాక్చువల్గా స్టాలిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీళ్ళ గొడవ. అవును అవును. సోవియట్ రష్యాని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ప్రోగ్రాం నిజానికి అది అక్కర్లేదు, అటువంటి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్టాలిన్ చెప్పాడు. ఓకే. అయినా వీళ్ళు పట్టించుకోకుండా అలా వెళ్ళారు. ఓకే. వెళ్ళి వీళ్ళు దెబ్బతిన్నారు. సెకండ్ వరల్డ్ వార్లో ఆ వార్ని ఎలా వాడుకోవాలి అనే దానిలో ఎవరి యాంగిల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవటంలో ఈయన కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాడు అప్పటికి సుభాష్ చంద్రబోసు. ఆయన ఒక ఆర్మీని ఫామ్ చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో ఒక ఆర్మీని ఫామ్ చేసి ఈ ఆర్మీ వాళ్ళకి సహకరించేటట్టు, అంటే భారతదేశం జర్మనీ కూటమిలో ఉంటుంది, అంటే హిట్లర్తో ఉంటుంది, ముసోలిని ప్రధానం ఆయనతో ఉంటుంది అనే ప్రకటన చేశాడు ఈయన. ప్రకటన చేసి తన ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యం వాళ్ళకి అనుకూలంగా పనిచేసేటట్టుగా పెట్టుకున్నాడు. వాళ్ళకి అనుకూలంగా పెట్టుకోవడం అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి టార్గెట్ అవుతారు వాళ్ళు. ఇలా బ్రిటిష్ టార్గెట్ అయిన తర్వాత జరిగిన దాడుల్లో సుభాష్ చంద్రబోసు ఆయన ట్రావెల్ చేస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్కి గురై ఆయన చనిపోయాడు. అది నిజంగా యాక్సిడెంటా సార్, లేకపోతే మళ్ళీ ఏమన్నా చేపించుంటారా? ఏదైనా జరిగి ఉండొచ్చు, ఏదైనా జరగడానికి అంటే క్లియర్ వాలిడేషన్ లేదంటారు. లేదు అంటే జరిగిన మాట వాస్తవం. ఆయనకి యాక్సిడెంట్, ఆయన ట్రావెల్ చేస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్కి గురైంది వరకు సమాచారం ఉంది. అయితే ఆయన ఎక్కడో పడిపోయాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు, కోలుకున్నాడు, బయట ఎక్కడో తిరుగుతున్నాడు మారువేషాల్లో అని ఆయనకు వర్ధంతులు జరపరు. ఆయన బాడీ ట్రాక్ కాలేదు కాబట్టి ఆయన సజీవంగానే ఉన్నాడు అని ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎలా ఉంటాడు అనేది ఎవరు ఊహించరు. కానీ ఆయన ఎక్కడో ఉన్నాడు. అల్లూరి సీతారామరాజు గారు కూడా ఇప్పటికీ ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రజల్లో ఉండే నమ్మకాలు తప్ప ఆయన అప్పుడే ఎయిర్ క్రాష్లోనే అయిపోయింది. ఆయనకు సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వానికి అందజేశారు. అందజేసిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసింది ఇప్పుడు అధికారికంగా మనం ధృవీకరించవచ్చు అని. ఓకే.
ధృవీకరించవచ్చు అని చెప్పిన తర్వాత దాన్ని అపోజ్ చేస్తూ చాలామంది గొడవ చేశారు ఇక్కడే భారతదేశంలోనే. అయితే గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ని కంట్రోల్ చేయటం వెనకాల ప్రోగ్రాం. ఓకే. ఆయన భారతదేశంలో సాయుధ తిరుగుబాట్లు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడటం అనేది అసలు ఈయన ప్రోగ్రాం, వీళ్ళకి ఇచ్చిన ప్రోగ్రాం, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం. మహజర్లు మాత్రమే ఇవ్వాలి, మీరు వెళ్ళి ఏదైనా ఇష్యూ ఉంటే జస్ట్ వెళ్ళి ఒక పిటిషన్ పెట్టుకోవాలి, ఓకే, పిటిషన్లు తప్ప ఇంకోటి ఎంకరేజ్ చేయొద్దు, ప్రజలలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఛానలైజ్ చేద్దాం, కాంగ్రెస్ మాత్రమే ప్రజా సమస్యల్ని తీరుస్తుంది, ఆ ప్రజా ఆగ్రహాన్ని తగ్గించాలి, ఇది రెగ్యులేట్ చేయాలి, అంతే తప్ప అని గవర్న్ చేయాలని చెప్పి వీళ్ళు పార్టీ స్థాపించారు. మీరు అగ్రెసివ్గా వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆయన వ్యతిరేకించాడు. భగత్ సింగ్ని వ్యతిరేకించాడు, సుభాష్ చంద్రబోస్ని వ్యతిరేకించాడు, సీతారామరాజు యాక్టివిటీస్ని ఆయన ఆమోదించలేదు. పైగా అల్లూరిని చంపేసినప్పుడు అప్పటి కాంగ్రెస్ పార్టీ పత్రికలు ఈయన్ని ఒక దోపిడీ దొంగగానే చూశాయి, అల్లూరి సీతారామరాజుని. వాళ్ళు అదే రాశారు వాళ్ళ పత్రికల్లో, మన్యం పితూరి నాయకుడి హత్య అనే రాశారు వాళ్ళు. వాళ్ళ బ్యానర్ ఐటమ్ అదే ఆంధ్రపత్రికలో. ఎలా సార్, ఎలా గుర్తుంది సార్ మీకు? అవి ఉన్నాయి ఇప్పటికీ అవైలబుల్లే ఇంటర్నెట్లో. కాబట్టి భారతదేశంలో సాయుధ తిరుగుబాట్ల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది గాంధీ గారు ఒక ప్రోగ్రాంగానే నడిపాడు. ఆ ప్రోగ్రాంలో భాగంగానే సుభాష్ చంద్రబోస్ మీద వ్యతిరేకత వ్యక్తం చేశాడు. అయితే సుభాష్ చంద్రబోస్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వై యూత్ ఆర్ మచ్ క్రేజ్ అబౌట్ సుభాష్ చంద్రబోస్? అంటే సుభాష్ చంద్రబోస్ని ఆయనకు ఉన్నటువంటి యూత్లో ఉన్న క్రేజ్ని వీళ్ళు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఆయన హిట్లర్ వైపు వెళ్ళటం, అంటే బ్రిటిష్కి వ్యతిరేకంగా వెళ్ళటము, ముసోలిని హిట్లర్ వైపు వెళ్ళటం అనేది వీళ్ళు పాజిటివ్గా చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ ఆయన వాళ్ళతో ఐడియాలజికల్గా వాళ్ళకి అనుకూలంగా వెళ్ళలేదు. ఈయన రాజకీయ వ్యూహంలో భాగంగా వెళ్ళాడు. రైట్. సుభాష్ చంద్రబోసు చాలా క్లియర్గా హిట్లర్ ఐడియాలజీ చూసో, ముసోలిని ఐడియాలజీ చూసో వాళ్ళతో ఐడెంటిఫై అవ్వాలి అని అనుకుని వెళ్ళినవాడు కాదు. పొలిటికల్గా ఆయనకి బ్రిటిష్ వ్యతిరేకంగా ఉన్న శిబిరంతో కలవటం అవసరం, వాళ్ళతో కలిసి బ్రిటిష్ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడ స్వతంత్రం సంపాదించుకోవాలి అన్నంత వరకే లక్ష్యం ఆయన. ఇతర గొడవలతో ఆయనకు సంబంధం లేదు. కానీ ఆయనకు లేని ఆలోచనలనే ఆయనకు రుద్ది వీళ్ళు ఇప్పుడు తమ శిబిరంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ఆ ప్రయత్నం చేస్తోంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఆయన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్టులు సుభాష్ చంద్రబోస్కి ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉంటారు. ఎందుకు అంటే ఆయన మీరు వ్యతిరేకిస్తారా? అప్పుడు ఆయన పరిస్థితి, కమ్యూనిస్టులు కూడా ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఆయన ప్రో హిట్లర్ ఉన్నాడు అప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో. ఆయన ప్రో హిట్లరు, యాంటీ స్టాలిన్ స్టాండ్. అంటే ప్రో హిట్లర్ ఉండటం అంటే యాంటీ స్టాలిన్ స్టాండ్ అని కమ్యూనిస్టులు అనుకుంటారు. కానీ ఆయనకి ఈ గొడవ అంతా లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, అందుకని తాను వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి అనుకుని అక్కడ ఉన్నాడు, అంతే. అంతకు మించి ఆయన స్టాలిన్ వ్యతిరేకించాలనే ప్రోగ్రాం ఏం లేదు. దీన్ని అర్థం చేసుకోకుండా ఆయన స్టాలిన్ వ్యతిరేకి అనే ముద్ర వేసేసి ఆయన దూరం పెట్టారు వీళ్ళు. ఇలాగే శివాజీ విషయంలో జరిగింది కూడా అదే. శివాజీ ఒక రాజు, ఆయన తన రాజ్యాన్ని ఎక్వైర్ చేసుకోవడానికి ఆయన పడాల్సిన కష్టాలు ఆయన పడ్డాడు, ఆయన చేయాల్సిన యుద్ధాలు ఆయన చేశాడు. ఎక్వైర్ చేసుకున్న తర్వాత చక్రవర్తితో గొడవ అయింది ఔరంగజేబు మొత్తం, అంటే ఆయనకు దక్కన్ని ఆక్రమించుకోవాలన్నది ఆయన ప్రోగ్రాం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అందరితోనూ గొడవపడ్డాడు ఆయన. ఎవరితో? గోల్కొండ నవాబులతో కూడా గొడవపడ్డాడు. ఇక్కడ మసీదులు కూల్చిన చరిత్ర ఉంది ఆయనకి హైదరాబాద్లో ఔరంగజేబ్కి. ఆయన ఏదో హిందువులను మాత్రమే వేధించాడని మాట్లాడతారు, కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన ముస్లింలను కూడా వేధించాడు. ఇక్కడ మసీదులు కూల్చాడు ఆయన. గోల్కొండ నవాబుల్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు.
ఇందులో భాగంగానే మహారాష్ట్రలో శివాజీని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. వాళ్ళిద్దరిది ఆ గొడవ, ఆ యుద్ధం మతానికి సంబంధం లేదు, అక్కడ మతం గొడవ కాదు. ఆయన రాజ్యాన్ని నుంచి ఆయన్ని డీస్టెబిలైజ్ చేయాలని ఆయన ప్రయత్నం చేశాడు, ఎస్ తన కంట్రోల్లోకి తీసుకోవడానికి. ఆయన కంట్రోల్లోకి వెళ్ళటం అంటే తను అధికారాన్ని కోల్పోవడంగా చూశాడు, దాని మీద వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆయన. అది అంతవరకే పరిమితం. దాన్ని పట్టుకొచ్చి దానికి మతాన్ని రుద్ది ఆయన్ని మత నాయకుడిగా మార్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగానే సుభాష్ చంద్రబోస్కు కూడా వీళ్ళు మతం రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ నుంచి వీళ్ళిద్దరిని విముక్తి చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది, కమ్యూనిస్టులది. శివాజీని అలాగే సుభాష్ చంద్రబోస్ని దీని నుంచి బయటకు లాక్కురావాల్సిన బాధ్యత వీళ్ళకు ఉన్నప్పటికీ వీళ్ళు పట్టించుకోకపోవడం వలన వీళ్ళిద్దరూ అదే బ్రాండ్లో కొనసాగుతున్నారు ఇప్పటికీ. అందుకని అంటే ఇప్పుడు హిందుత్వాకి ఒక క్రేజ్ పెరుగుతున్న సందర్భంలో హిందుత్వ పట్ల ఆకర్షణ ఉన్నటువంటి యూత్ ఆయన్ని పట్టుకుంటోంది. ఓకే, శివాజీని సుభాష్ చంద్రబోస్ని ఇద్దరికి కనెక్ట్ అవుతున్నారు జనాలు. అలాగే టోటల్గా ఆ టైంలో ప్రపంచ రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు వీళ్ళ ఏరియా నుంచి బయటకు లాక్కురావాలనే ప్రయత్నం చేస్తున్న యూత్ కూడా ఉంది. అవునా, యూత్ ఉంది, ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సుభాష్ చంద్రబోస్ ఆ రోజున అలా ఎందుకు వెళ్ళాడు, శివాజీ అలా ఎందుకు బిహేవ్ చేశాడు, సుభాష్ చంద్రబోస్కి ఔరంగజేబుకి ఉన్నటువంటి గొడవ ఏమిటి, ఔరంగజేబు చనిపోయింది కూడా దక్కన్లోనే, ఆయన ఢిల్లీ వెళ్ళలేదు, వెనక్కి ఇక్కడే చనిపోయాడు, ఇదే పనిలో చనిపోయాడు. దక్కన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి అనే ప్రోగ్రాంలో ఆయన చనిపోయాడు. కాబట్టి ఎందుకు ముద్ర వేస్తున్నారు, ఎందుకు మత ముద్ర వేస్తున్నారు వీళ్ళిద్దరి మీద అని ఈ మధ్య కాలంలో కొత్త ఆలోచనలు మొదలైనాయి. అవును సార్, అవును. ఈ కొత్త ఆలోచనలు మొదలుపెట్టిన వాళ్ళు ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. ఇదే టైంలో గాంధీకి సంబంధించినటువంటి రూట్స్ కూడా చెక్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, రూట్స్ చెక్ చేస్తున్నారు. గాంధీని అంతగా ఇన్స్పైర్ చేసుకోవట్లేదు సార్ జనాలు. అదే ఇన్స్పైర్ చేసుకోకపోవడానికి కారణం ఆయన ఏం చేశాడు, ఎందుకు చేశాడు అనే దాని మీద కొంచెం అవగాహన అనేది రూట్స్లోకి వెళ్ళి చదివే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఆ రూట్స్లోకి వెళితే ఆయన ఏమిటనేది తెలిసిపోతుంది. ఆయన ప్రోగ్రామ్ ఏమిటి, ఆయన్ని ఎవరు ఏజెంట్గా, ఒక రకంగా ఏజెంట్గానే బిహేవ్ చేశాడు ఆయన. కాంగ్రెస్ పార్టీయే ఒక కాన్స్పిరసీ, ఈ దేశంలో ఉద్యమాలు జరగకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ అది. దాన్ని దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ చేయటం వెనకాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదంటే లౌకికవాదాన్ని కాదనటం ఇలా రకరకాలుగా మారుతుంది. కానీ ఈ గొడవ వేరు, ఆ రోజున గొడవ వేరు. భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు వచ్చింది. వాళ్ళు ఇవ్వాలని ఎప్పుడూ అనుకున్నారు. 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం డెసిషన్ అది. 100 ఏళ్ల క్రితం డెసిషను. వాళ్ళు 50 ఏళ్ల తర్వాత ఇవ్వాలనుకున్నారు, అప్పటికీ కుదరలేదు. 35 యాక్ట్ ద్వారా ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయారు. 47 అని మనం చెప్తున్నాం కానీ 35కే డిసైడ్ అయిపోయింది. వాళ్ళ యాక్ట్ తీసుకొచ్చేసారు, 35లో వచ్చినటువంటి యాక్ట్ అది. అందుకని భారతదేశానికి స్వతంత్రం గాంధీ గారు తీసుకొచ్చారు అనేది ఒక భ్రమ. అంటే గాంధీ కంట్రిబ్యూషన్ ఏమిటి ఈ దేశానికి, అలాగే నిజంగానే సుభాష్ చంద్రబోస్లో ఒక ఫాసిస్ట్ ఐడియాలజీ ఉండిందా, ఫాసిస్ట్ ఐడియాలజీతో ఆయన హిట్లర్తో కలవడానికి వెళ్ళాడా, లేకపోతే యాంటీ బ్రిటిష్ వెళ్ళాడా అనేది కొంచెం చదివే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మోటో ఏమిటి, ఆ రోజున గాంధీ గారు కమ్యూనిస్టుల్ని ఎలా బ్రాండ్ చేయగలిగాడు, వీళ్ళు ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నారు, తర్వాత స్టాలిన్ ఎందుకు కోపడ్డాడు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇండియా నుంచి వెళ్ళి చాలామంది మాట్లాడారు స్టాలిన్తో. చంద్ర రాజేశ్వరరావు గారు వెళ్ళి స్టాలిన్తో మాట్లాడాడు. ఆ మాట్లాడింది ఇక్కడ ఒకలా చెప్పాడు ఆయన ఆ రోజున. యాక్చువల్గా వాళ్ళు రికార్డ్ చేశారు దాని మినిట్స్, అది ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఇంటర్నెట్లో. ఇప్పుడు చంద్రరాజేశ్వరరావు గారు చనిపోయాడు, ఇప్పుడు ఆయన అది కాదు అవును అని చెప్పడానికి ఆయన లేడు. కానీ స్టాలిన్తో ఆయన సంభాషణ ఏం జరిగింది అనేది ఆ రోజున తెలియదు. ఆయన బతుకున్న రోజుల్లో ఆయన చెప్పిందే నిజం. ఇప్పుడు దానికి సంబంధించిన మినిట్స్ ఇంటర్నెట్లో అవైలబుల్గా వచ్చేసింది.
చదివితే ఈయన చెప్పిన పద్ధతిలో చెప్పలేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. ఉమ్, అందుకని ఇలాంటి ఐ ఓపెనర్లు చాలా ఉన్నాయి. దీన్ని చదువుతున్నారు జనాలు. ఇది చదివినప్పుడు వీళ్ళకి మళ్ళీ ఇండియా కొత్తగా అర్థమవుతుంది. ఒక్కొక్క నాయకుడు మళ్ళీ కొత్తగా కనిపిస్తున్నాడు. సో ఇప్పుడు శివాజీని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది, సుభాష్ చంద్రబోస్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది, గాంధీని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది, గాంధీని జాతిపితగా ఆమోదించాలా వద్దా అనేది రివ్యూ చేసుకోవాలి, గాంధీ ఎలా ప్లాంట్ అయ్యాడో తెలుసుకోవాలి, ఉమ్, పాకిస్తాన్ ఏర్పాటు ఏమిటి, గాంధీ గారు విగ్రహంగా మారాలని నెహ్రూ గారు అనుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారు ఏమిటి అనేది కూడా చెక్ చేసుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చేసిన తర్వాత గాంధీ గారు విగ్రహంగా మారితే బాగానే ఉంటుంది అని అనుకున్నాడు. అనుకున్న మాట వాస్తవం. ఎందుకు అనుకున్నాడు, ఎలా అనుకున్నాడు, దానికి రూట్స్ ఏమిటి అనేది చరిత్రలో చాలా ఉన్నాయి. ఉమ్. అందుకని ఈ కొత్త కోణంలో ఇంటర్నెట్ యుగంలో మళ్ళీ చరిత్రను ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.